వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ, పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, కంఠా రమేష్, మిన్నల్ రవి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి షాకిర్ అలీ, చాంద్ బాషా, సాజిద్, హర్షద్, షఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఆంధ్రుల గురించి పరిచయం చేసింది ఆయనే. తెలుగుదేశం పార్టీ అంటేనే రామారావు గారు అనేది తీసుకొచ్చింది ఆయనే. ఇంత గొప్ప వ్యక్తి ఉండడం, మన ఆంధ్రాలో ఉండడం, మనకి ఇంత బాగా చేయడం అనేది చాలా సంతోషకరం. ఆయన లేకపోవడం మనకందరికీ దురదృష్టం. ఆయన చేసింది ఎప్పటికీ మర్చిపోలేము. మనము డ్వాక్రా ఇచ్చారు, మహిళలను ఒక పైకి తీసుకొచ్చి మహిళలు కూడా దీంట్లో ఉన్నారు, మహిళల వల్లే కూడా పార్టీ గెలుస్తుంది అనేది తీసుకొచ్చారు. అది మహిళలకు అందరికీ గౌరవం ఇచ్చారు ఎంతో బాగా. 30% అంటే అది చిన్న మాట కాదు. ప్రతి దాంట్లో కూడా మహిళలు చేరుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు మహిళలు. ఎందుకంటే నేను మహిళలు ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు గుర్తింపు లేదు మహిళలకి. ఆయన వచ్చాకే ఒక గుర్తింపు అనేది వచ్చింది.